మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వాస్తుశాస్త్రంలో అసలు వాస్తుపరంగా అందరికీ ఉన్న భయం ఏమిటంటే, వాస్తు అనగానే వాస్తు చూపించుకోవడం అనగానే అన్నీ కూలగొట్టేస్తారు, అన్నీ కూల్చేస్తారు, అది మార్పులు ఇది మార్పులు అనుకుంటారు. ఎక్కడా కూడా శాస్త్రంలో ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే తీయమన్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా మనం తీయకుండానే మనం రెమెడీ చేసుకోవచ్చు. అయితే ఇవాళ మనం చెప్పుకునేటువంటి టాపిక్లో ముఖ్యంగా అసలు వాస్తు అంటే ఏమిటి, వాస్తులో ఏ దిశలో ఏముండాలి, ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నాము, ఒక్కొక్క దిశ సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ప్రాబ్లం మనకి వస్తుంది, అసలు దాన్ని మనం చాలా సింపుల్గా వాస్తుపరంగా అసలు మనం దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి వాస్తు అనగానే రెండు అపోహలు ఉన్నాయి. ఏమిటంటే, మన సొంతింటికే ఉంటుందా, లేనట్లయితే మనం ఎక్కడైనా అద్దె ఉన్నా సరే ఉంటుందా? ఖచ్చితంగా సొంతింట్లో ఉన్నా అద్దెంట్లో ఉన్నా వాస్తు వాస్తే. మనము ఒక వాహనం తీసుకున్నాం, అది మన ఫ్రెండ్ వాహనం, లేకపోతే మన దగ్గర నుంచి ఫ్రెండ్ మన వాహనాన్ని తీసుకొని వెళ్ళాడు, బయటికి కింద పడ్డాడు అనుకోకుండా. దెబ్బ ఎవరికి తగులుతుందండి? ఓనర్ కదండి, వాస్తుకు ఓనరు ఫలానా వ్యక్తి కదా, ఈయన ఓనర్ కాదు కదా అని దెబ్బ తగలకుండా ఉండదు. ఖచ్చితంగా నడిపించిన వ్యక్తికి, కింద పడ్డ వ్యక్తికి తగులుతుంది. అది ఆ వాహనం అయిందైనా కాకపోయినా. అలాగే వాస్తు కూడా ఆ గృహంలో నివసిస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి 45 మంది దేవతాసురులు, వాస్తు పురుషుడు, దిక్పాలకులు, వాటి యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే వాస్తు చూపించుకునేటువంటి విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది? ఇక్కడ రెంటల్కి వెళ్ళేటువంటి విధానం ఒకటి ఉంటుంది, ఇంకోటి కట్టుకోవడం ఇల్లు, మరియు ఏదైనా కట్టున్నటువంటి గృహాన్ని, అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ కావచ్చు, ఏదైనా ఫ్యాక్టరీ కొనుక్కుంటున్నారా, ఆఫీస్ కొనుక్కుంటున్నారా, అది తీసుకునేటప్పుడు ఏమిటి ఆ జాగ్రత్తలు 1 by 1గా చెప్తాను మీకు. రెంటల్ హౌస్కి వెళ్తున్నాము, అది రెంటల్ అయినా ఓన్ హౌస్ అయినా, మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని తీసుకొని, దీన్ని వర్గు అంటారు వాస్తుశాస్త్రంలో. ఈ వర్గురీత్యా మీరు ఏ ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది. చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే, తూర్పు లేదా ఉత్తరం చాలా మంచిది, దక్షిణము ఆగ్నేయం మంచిది కాదు అని అనుకుంటుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. దక్షిణము పడమర కూడా మంచిది కాకపోతే, అసలు దక్షిణంలో ఉండే వీధిలో ఉండే ఎవ్వరు కూడా బాగుపడకూడదు, పడమర ఫేసింగ్స్ ఉండే వాళ్ళు ఎవ్వరూ బాగుపడకూడదు, తూర్పు ఉత్తరంలో ఉన్నవారు మాత్రమే బాగుండాలి, వాళ్ళకి ఏ కష్టాలు రాకూడదు. కానీ లాజికల్గా ఇది అలా జరగట్లేదు. అంటే దీని అర్థం ఏమిటి? 4 దిశల్లో ఉండేటువంటి వారికి మంచి ఉంది, చెడు ఉంది. అంటే ఇక్కడ ఒక్కొక్క పేరుని బట్టి మీకు ఆ నుంచి అమ్మహ వరకు అక్షరాలు ఉంటాయి. మనకి ఆ నుంచి అమ్మ మొత్తం ఈలో మొదటి ఆ నుంచి అమ్మహ వాళ్ళకి తూర్పు, ఉత్తరము, దక్షిణం పనిచేస్తుంది, పడమర పనిచేయదు, పడమర ఈశాన్యం పనిచేయదు. అదేవిధంగా ఆ తర్వాత కక్క గగ్గ అక్షరాలు ఉంటాయి. కక్క గగ్గ అక్షరాల వారికి ఆగ్నేయము, ఈశాన్యము, ఉత్తరం పనిచేస్తుంది. మిగతావి అంతగా మీకు అందులో ముఖ్యంగా పడమర, వాయువ్యం అస్సలు పనిచేయదు. అదేవిధంగా చ జ అక్షరాల పేరు ఉందంటే, ఉదాహరణకి చ జ అంటే చ అంటే చందన, లేకపోతే చంద్రయ్య, జ అంటే జ అంటే జయంత్, ఇట్లా పేరు ఉండేవాళ్ళు. నేను చెప్తున్నా చ జ. అదేవిధంగా వీరికి దక్షిణం పనిచేస్తుంది, తూర్పు పనిచేస్తుంది, పడమర మధ్యద్వారం పనిచేస్తుంది, వాయువ్యం కూడా పనిచేస్తుంది. కానీ ఉత్తర మధ్యద్వారము, ఆగ్నేయం పని చేయదు. వీటిని పంచమ వర్గు, 12వ వర్గు అంటారు. ఆ రకంగా టాటా డాడా అక్షరాల వాళ్ళకి పర్టికులర్గా వీళ్ళకి ఏంటంటే ఈశాన్యం పనిచేయదండి. టాటా తూర్పు మధ్యద్వారం పనిచేస్తుంది, వాయువ్యం పనిచేస్తుంది, ఆగ్నేయం కూడా పనిచేస్తుంది. అదేవిధంగా తాన అక్షరాల వాళ్ళకి పడమర మధ్య పనిచేస్తుంది. కానీ వీళ్ళకి పొరపాటును కూడా ఈశాన్యము, తూర్పు అస్సలు పని చేయదు, పనికిరాదు వీళ్ళకి. దాన అంటే అంటే తిమ్మయ్య ఇలా పేరు, నా అంటే నాగేష్, ఉదాహరణ నా పేరు నానాజీ పట్నాయక్, ఇలా తూర్పు ఈశాన్యం అస్సలు పనిచేయదు. చతుర్థ పంచమ వర్గులు పనిచేయవు. అదేవిధంగా పాప బామ్మ వీరికి ఈశాన్యము, వాయువ్యము, దక్షిణ మధ్య ద్వారాలు పనిచేస్తాయి. కానీ
ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయము తూర్పు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. పా 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 బా బా అంటే బాలయ్య ఈ పేర్లు వాళ్ళకి. అలాగే అంటే ఏమిటండి మరి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మరి ఈ పేర్లు గల వాళ్ళంటే మీరు ఆ ఇంటి నుంచి నేను ఇప్పుడు పనికొచ్చే డైరెక్షన్ వైపు వెళ్ళి చూడమనండి, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అక్కడి నుంచి. అదేవిధంగా యారా లావా అక్షరాలు ఉన్నాయి. యారా లావా అక్షరాల్లో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా ఉత్తరం మధ్యద్వారము, తూర్పు మధ్యద్వారము, పడమర మధ్యద్వారం పనికొస్తుంది, కానీ ఆగ్నేయం దక్షిణం పనికిరాదు. అలాగే శేషాసాహ అక్షరాల వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం పనిచేస్తుంది, ఆగ్నేయం కూడా పనిచేస్తుంది, కానీ పడమర మధ్య కూడా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఉత్తరం మధ్యద్వారాలు, తూర్పు మధ్యద్వారాలు, ఉత్తరం మధ్యద్వారము, దక్షిణం మధ్యద్వారం అస్సలు పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం మీరు ఏ డైరెక్షన్లో ఉండవచ్చు. దీని తర్వాత సరే ఈ డైరెక్షన్ అన్నాం, ఆ డైరెక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఆ డోర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ మనకి ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం, ఏ పేరు గల వాళ్ళకి ఏది. ఆఖరిగా మనం శేషాసాహ అని చెప్పుకున్నాం. షా అంటే శివకుమార్, వారికి ఈశాన్యము వాయువ్యము ఆగ్నేయం పనిచేస్తుంది, అంతేగాని ఉత్తరం మధ్య పనిచేయదు. అలాగే పడమర పనిచేస్తుందని చెప్పుకున్నాం, పడమర మధ్యద్వారం. అలాగా వర్గు నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఇంట్లో కూడా మధ్యద్వారం అన్నాం, మధ్యలో అంటే ఎక్కడ పెట్టారు. మొత్తం ఇంటిని మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటిని ఇలా ప్లానింగ్ చేసుకోవాలి. ఈ రకంగా ప్లాన్ వేసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి మొట్టమొదటిగా వెళ్ళగానే మీరు ఏదైనా ఇల్లు రెంట్ హౌస్ తీసుకుంటున్నారు, నార్త్ డిగ్రీస్ తీసుకొని డోర్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా. డోర్ పాయింట్ కనుక సరైన పదంలో పడకపోతే, శాస్త్రంలో ఎక్కడ కూడా ఈశాన్యంలో ద్వారం పెట్టమని చెప్పలే, అయితే ఈశాన్యంలో కూడా దితి పదం ఉంటే పెట్టచ్చు అని చెప్పారు. దితి అదితి అని ఉంటాయి, అదితి పదం పెట్టకూడదు, దితి పదంలో పెట్టచ్చు. ఎందుకంటే దితి అనేది రాక్షసులకి తల్లి, అతిథి అనేది దేవతలకి తల్లి. దేవతా మార్గంలో మనం నడవకూడదు, అందుకే ఈశాన్య దేవతా గృహం అని చెప్పారు. కాబట్టి ఈశాన్యంలో దేవతా గృహం కట్టుకోమన్నారు, కానీ ఎక్కడ కూడా ఇది చెప్పలేదు. సో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇంటికి వెళ్ళేటువంటి దాంట్లో. అందులోని తూర్పు అయితే ఏ పదాలు, జయ ఇంద్ర పదాల్లో ద్వారం పెట్టమని చెప్పారు. దక్షిణానికైతే ఒకటి, పడమరకు ఒకటి, ఉత్తరానికి ఒకటి, అలా ఆ రకంగా చెప్పారు. దాంతోపాటు డిగ్రీస్ టిల్ట్ని బట్టి ఆ పదం ఎక్కడ పడిందో చెక్ చేసుకోవాలి, అంతేకాని రఫ్గా ఈ 9 భాగాలు చేసేసి అలా పెట్టకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. 8 భాగాలు చేసే విధానం ఉంది, 9 భాగాలు చేసే విధానం ఉంది. కాబట్టి 32 పదాలు, 4 8 32 పదాలు లెక్క కట్టి దాని రకంగా పెట్టుకోవాలి ఇల్లు. ఆ రకంగా ఒకవేళ మనం రెంట్ హౌస్కి వెళ్ళిపోయాం, అందులో ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం, పదపరంగా గృహం లేదు, అప్పుడు దానికి చిన్న రెమెడీ చేసి ఆ డోర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ రాడ్స్తో చిన్న చిన్న టెక్నికల్గా చేసి ఆ ద్వారం అలా పనిచేసేలా కూడా చేయవచ్చు.